విశాఖపట్నం జీవీఎంసీ వద్ద కొత్త పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శవపేటికలతో నిరసన తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. రాష్ట్రంలో అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి 41 వార్డు నుంచి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఆదేశాల మేరకు శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అర్హులైన పేదల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ప్రజలు దానిని నమ్మారు, ఓటు వేశారు, గద్దెనెక్కించారు. జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్స్ ఏమో వృద్ధులకి, వితంతువులకి, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి, కిడ్నీ పేషెంట్స్కి, HIV పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటే నేను ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నేను ప్రతి 3 నెలలు 4 నెలలకే నేను పెన్షన్స్ కొత్తగా రిలీజ్ చేస్తాను అని చెప్పి 2 సంవత్సరాలు అయ్యి ఈరోజు తండ్రి కొడుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ఆంధ్రాలో కాదు, తెలంగాణలో. అది కూడా సెలబ్రేషన్స్. ఓకే, యూ డూ సెలబ్రేషన్స్. ఎన్ని తిరగండి, హెలికాప్టర్లో తిరగండి, అది తిరగండి. ఇప్పుడు కొత్త పెన్షన్ రిలీజ్ చేయండి అని చెప్పి మా కాన్సెప్ట్ అంతనే. వై యూ ఆర్ డిప్రైవింగ్ అవర్ పీపుల్? మన పేద ప్రజలను వదిలేసి వాళ్ళ డిగ్నిటీని, ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వకంటనా మీ డిగ్నిటీ, మీ డీసెంట్ లైఫ్ని మీరు చూసుకుంటా ఉన్నారు. ఈరోజు ఇది చాలా నేరం అని చెప్పి నేను తెలియజేస్తాను అనమాట. 66 లక్షల పెన్షన్స్లో ఒక పెన్షన్ పెంచక ఇప్పటికే ప్రతి 1వ తారీఖునే గుండెల్లో గుబులు ప్రతి పేదవాడికి కూడా నా పెన్షన్ ఉంటుందా లేదా, నా పెన్షన్. మొన్న మే నెలలోని 12,600 పెన్షన్స్ కట్ చేశారు. వాట్ రీజన్స్ యూ హ్యావ్? ఇలాగా 6 లక్షల పెన్షన్ కట్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అండర్స్టాండ్ పవన్ కళ్యాణ్, నువ్వేమో నీ లంగ్స్ అంటావు, ఇక్కడ కడుపు అంటున్నారు. పేదవాళ్ళేమో పైన పడేస్తున్నారు, ఇంకెందుకులే భారం అని చెప్పేసి. ఆ పెన్షన్ కూడా నీకు లేదు కదా అని. సో 6 లక్షల పెన్షన్ కట్ చేయగా ఈ 2 సంవత్సరాలు ఎంతమంది చనిపోయి ఉంటారు? సుమారు 5-6 లక్షలు చనిపోయారు. కనీసం వాళ్ళ పెన్షన్ ఏమో రిలీజ్ చేయొచ్చు కదా. పోనీ మీకేమో మీ కలెక్టర్లు వాళ్ళు ఐఏఎస్లు ఏమో రిపోర్ట్స్ ఇవ్వకపోవచ్చు ఎవరు ఎంతమంది చనిపోయారు ఈ పెన్షన్ హోల్డర్స్ అని చెప్పేసి. శ్మశాన వాడికల దగ్గర అడగండి కాటి కాపర్ని, ఎంతమంది పెన్షన్ హోల్డర్స్ చచ్చిపోయిన వాళ్ళు ప్రతిరోజు వస్తున్నారు మా దగ్గరికి అని. ఆ లిస్టులు తెచ్చుకోండి. ఆవేనా పెన్షన్ మళ్ళీ రిలీజ్ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. అందుకనే మేము వినూత్నంగా ఈ రకంగా చెప్తా ఉన్నాము. కళ్ళు తెరిపించడానికి ఫర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్, ఈ పెన్షన్ ఎవరు చనిపోయారో ఆ పెన్షన్ అయినా సరే కనీసం ఇప్పించండి. మీ నైజం అది కదా. ఒకరు చచ్చిపోతే కానీ ఇంకొకరు పెన్షన్ ఎవరు మీరు. మీ దృష్టిలో ఎంతమంది ఉన్నారు సార్ పెన్షనర్స్? నేను చెప్తా ఉన్నాను కదా, 66 లక్షల పెన్షన్కి 6 లక్షలు కట్ చేశారు. చనిపోయిన లోకి 6 లక్షలు, 12 లక్షలు పోయేవి. అంటే ఇప్పుడు ఉండేవేమో పెన్షన్ హోల్డర్స్ సుమారు 48 పెన్షన్ హోల్డర్స్, 48 లక్షల పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు అంతనే. ఓకే, వేరీ 66 lakhs 6 పోతే 54,000 పెన్షన్స్ ఉంటారంతనే. ఓకే, ఇది నేరం కాదా? నువ్వు చెప్పావు 18 సంవత్సరాల పిల్లలకి ఇస్తానన్నావు 1500, అది లేదు. 50 సంవత్సరాలకే పెన్షన్ చేస్తానన్నావు బీసీలకి, అది లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, అది లేదు. వాట్ యు డూయింగ్ ఇట్? ఏమి చేసావని చెప్పి నీ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు అంటామన్నారు ఏంటంటే మీది ఫ్యాక్షనిస్ట్ గవర్నమెంటు, మాది ఫైటర్ జెట్ గవర్నమెంటు. ఎవరు? లోకేష్. ఇవన్నీ కూడా ఏంటంటే చప్పట్లకి నీ కార్యకర్తలు జోస్ నింపడం కోసమే పనిచేస్తాయి కానీ కడుపులు నింపవు. ఇక్కడ ప్రజలు కడుపు నింపండి. ఈ ఫైటర్ జెట్ అది ఎప్పుడో పునాది పడింది, నాట్ నౌ. బికాస్ ours is a area where it has been protected with sea area. Okay, Anantapuram Jilla with Bangalore connected, well connected. Okay, ఇవన్నీ మనకు ముందే భేదం పడిందన్నమాట. టు హ్యావ్ ది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా ఎప్పుడో మన
సైంటిస్టులు మన డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వేసిన బీజం నీ తండ్రి కొడుకు వేసిన బీజం కాదు. నేను ఒకటే అడుగుతాను, నువ్వు అంటున్నావు వేసావు 600 ఎకరాల్లోని ఇన్ని జాబులు ఎవరు ఇస్తారండి జాబులు? ఐ డోంట్ అండర్స్టాండ్. మీకు తెలియదా? ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయించి ఫిల్టర్ చేసి పంపిస్తారు, అంతే కదా. ఇది ఎక్కడున్నా ఒకటే. నువ్వు మహా అయితే నువ్వు ఏమి ఇస్తావు జాబు? వాటిలో గార్డెనర్ జాబ్స్ ఇస్తారు, ఓకే. మొక్కలకు నీళ్ళేసే జాబ్ ఇస్తారు, సెక్యూరిటీ జాబ్ ఇస్తారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి తెచ్చుకోలేరు కదా సెక్యూరిటీ వాళ్ళని. సెక్యూరిటీ కూడా ఎవరు అవ్వాలి? సెక్యూరిటీ కూడా ఎవరు? ఎందుకంటే డిఫెన్స్ రీసెర్చ్ వాళ్ళంత దూరాన్నే పంపించేస్తుంటారు అన్నమాట. సో ఇవి చపరాసి పనులకి కూడా నాన్ కంబాటెంట్ పోస్టులు ఆన్లైన్ తీస్తారు. మరి ఈ చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ పోస్టే వచ్చిందనుకోండి, రూరల్లో 10,000 రూపాయలు జీతం దాటిందంటే నీ పెన్షన్ కట్, నీ రేషన్ కార్డ్ కట్, నీ ఫీజు రీంబర్స్మెంట్ కట్. అందుకే ఆ జాబులు కూడా వెళ్ళట్లేదు ఈ మధ్య. ఎందుకంటే ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్లో 10,000 రూపాయలు కానీ కనిపించిందంటే ఈ చంద్రబాబు నాయుడు ఏమో నక్కలా కాచుకొని ఉంటాడు అన్నమాట. ఎవరికి వచ్చింది 10,000, ఎవరికి వచ్చింది 10,000 కట్. అందుకే వాటి కోసం కూడా వద్దని, అమ్మ నువ్వు వెళ్ళకమ్మా జాబ్కి, నాన్న నువ్వు వెళ్ళక, నాన్న నా ఫీజు రీంబర్స్మెంట్ పోతుంది అని చెప్పేసి ఒక దండం పెడతా ఉన్నారన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడుండే ప్రభుత్వం. కనీసం ఇప్పుడైనా సరే రియలైజ్ అవ్వండి, ఓకే. లేదనుకుంటే ప్రజలు తీర్పునిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే చెత్త